హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. మ్యాచ్ నంబర్ 50 ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం అయితే జరగబోతుంది. ముందుగా ఈ మ్యాచ్లో అయితే ఫోకస్ అంతా వైభవ్ సూర్యవంశీ మీదే ఉంది. ఎందుకంటే మనకి లాస్ట్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఏం చేశాడో కొత్తగా చెప్పక్కర్లేదు. 14 ఏళ్ల కుర్రవాడు ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ఇండియన్ బ్యాట్స్మెన్గా చరిత్ర సృష్టించాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఫోకస్ ఉండబోతుంది. మనకి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ట్రెంట్ బోల్ట్, అలాగే హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్స్ ఈ మ్యాచ్లో ఆడుతున్నప్పటికీ మనకి ఫోకస్ మొత్తం వైభవ్ సూర్యవంశీ మీద ఉండబోతుంది ఈ మ్యాచ్లో. కాబట్టి ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. అంటే వన్ మ్యాచ్ వండర్లా కాకుండా తను కనుక ఈ మ్యాచ్లో కూడా ఒక 20-30 రన్స్ చేసినా చాలు, తనకు ఆ కన్సిస్టెన్సీ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫోకస్ అయితే సూర్యవంశీ మీద ఉంటుంది. ఇక ఈరోజు మన వీడియోలో ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టార్ట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, ఏ టీంకి గెలిచే అవకాశం ఉంది అనే విషయాలని మాట్లాడుకుందాం. ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్, మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మన వీడియో అయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. ముందుగా ఈరోజు అయితే రోహిత్ శర్మకి అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు మన ఛానల్ నుంచి. హ్యాపీ బర్త్డే టు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. తను ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, టీమిండియాకి మరెన్నో ఐసీసీ టైటిల్స్ని యాజ్ ఏ కెప్టెన్గా అందించాలని మనస్ఫూర్తిగా మనం కోరుకున్నాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా అయితే ముంబై ఇండియన్స్ టీం అయితే ఈ సీజన్లో ఇనీషియల్ కాస్త స్లోగా స్టార్ట్ చేసినప్పటికీ వరుసగా 5 మ్యాచ్లు గెలిచి ఈ మ్యాచ్లోకి అయితే వస్తున్నారు. టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇక అదర్ హ్యాండ్ రాజస్థాన్ టీం విషయానికి వస్తే వీళ్ళైతే ఈ సీజన్లో అంత గొప్పగా అయితే పర్ఫామ్ చేయలేదు. మొత్తం 10 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు మాత్రమే గెలిచి టేబుల్లో 8th ప్లేస్లో అయితే ఉన్నారు. కాబట్టి ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా హెడ్ టు హెడ్ స్టార్ట్స్ విషయానికి వస్తే ఓవరాల్గా ఈ రెండు టీమ్స్ మధ్య మొత్తం 30 మ్యాచ్లు అయితే జరిగాయి. అందులో ముంబై ఇండియన్స్ టీం అయితే 15 మ్యాచ్లో గెలిస్తే రాజస్థాన్ టీం అయితే 14 మ్యాచ్లో గెలిచింది. ఒక మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. కాబట్టి ఈ రెండు టీమ్స్ మధ్య ఓవరాల్ రికార్డ్ చూస్తే చాలా క్లోజ్గా ఉంది. అయితే లాస్ట్ ఇయర్ జరిగిన 2 మ్యాచెస్లో మాత్రం ఆర్ఆర్ టీమే గెలిచింది. కాబట్టి రీసెంట్ ఫామ్ అయితే ఖచ్చితంగా ఆర్ఆర్కి అయితే ఫేవర్గా ఉంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ మ్యాచ్ జరగబోయే జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈ రెండు టీమ్స్ మధ్య మొత్తం గతంలో 8 మ్యాచ్లు జరిగాయి. అందులో ఈ 5 మ్యాచ్ల్లో ఆర్ఆర్ టీం గెలిస్తే 3 మ్యాచ్ల్లో మాత్రమే ముంబై ఇండియన్స్ టీం గెలిచింది. కాబట్టి రీసెంట్ ఫామ్ చూసుకున్నా, ఇక్కడ ఈ గ్రౌండ్లో స్టాట్స్ చూసుకున్నా ఖచ్చితంగా ఆర్ఆర్ టీంకి అయితే ఫేవర్గా ఉన్నాయి. ఇక మ్యాచ్ జరగబోయే జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో పిచ్ ఎలా ఉండబోతుంది, టాస్ గెలిచిన కెప్టెన్ ఏం చేయాలంటే, మనకి నిన్నగాక మొన్నే జీటీతో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు కాస్త బౌలర్స్కి ఏమైనా హెల్ప్ ఉందేమో కానీ సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు మాత్రం బౌలర్స్కి అయితే ఏ మాత్రం హెల్ప్ లేదు. డ్యూ ఫ్యాక్టర్ అయితే విపరీతంగా ఉంది. కాబట్టి ఇది ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెటే. కాబట్టి ఖచ్చితంగా టాస్ గెలిస్తే మాత్రం బౌలింగే తీసుకోవాలి. ఇక ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండబోతున్నాయి కనుక ఒకసారి చూస్తే, ముందుగా ముంబై ఇండియన్స్ టీం విషయానికి వస్తే వీళ్ళ టీంలో అయితే నాకు తెలిసి ఎలాంటి చేంజెస్ అయితే చేయక్కర్లేదు. ఎందుకంటే వీళ్ళ టీం వరుసగా 5 మ్యాచ్లు గెలిచి చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ టీం ఎక్కడ కూడా వీక్ లింక్ అయితే కనిపించట్లేదు ముంబై ఇండియన్స్ టీంలో. మనకి లాస్ట్ మ్యాచ్లో మిచెల్ శాండర్ ప్లేస్లో మనకి కార్బిన్ బాష్ని అయితే తీసుకొచ్చారు, తనకేదో చిన్న ఇంజురీ ఉందని. తను కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. బౌలింగ్లో 4 overs వేసి 26 runs ఇచ్చాడు. అలాగే బ్యాటింగ్లో కూడా 10 balls 20 runs కొట్టాడు ఇంపార్టెంట్ టైంలో. కాబట్టి మనకి ముంబై ఇండియన్స్ బెంచ్ స్ట్రెంత్ బాగుంది. అలాగే వీళ్ళ ప్లేయింగ్ లెవెల్లో ఎలాంటి చేంజెస్ అయితే అక్కర్లేదు. మనకి రోహిత్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ అయితే వరుసగా 4 మ్యాచ్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. కాకపోతే విల్ జాక్స్ ఒక్కడి నుంచే కాస్త ఒక భారీ ఇన్నింగ్స్ వస్తే ఈ టీం అయితే కంప్లీట్గా సెట్ అయిపోతుంది. తను కూడా బాగానే ఆడుతున్నాడు, 20s 30s చేస్తున్నాడు. కానీ విల్ జాక్స్ అయితే ఒక భారీ ఇన్నింగ్స్ ఆడితే సరిపోద్ది. అలాగే ఇంకా ఎలాంటి టీం ప్రాబ్లమ్స్ అయితే లేవు. హార్దిక్ పాండ్యా బ్యాట్ నుంచి కూడా కాస్త పరుగులు వస్తే బాగుంటుంది. ఇక బౌలింగ్లో మాత్రం చెప్పక్కర్లేదు. ట్రెంట్ బోల్ట్ మరియు జస్ప్రీత్ బుమ్రా అయితే అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. అయితే కరణ్ శర్మ మరియు విఘ్నేష్ పుత్తూర్ అయితే కాస్త ఎక్స్పెన్సివ్ అవుతున్నారు వాళ్ళిద్దరూ. ఇక అది మినహాయిస్తే ఇక ఈ టీంలో అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఏం చేంజెస్ అయితే చేయరు. సేమ్ ప్లేయింగ్ ఎలెవెన్తో వస్తారు. ఓపెనర్స్గా రోహిత్ శర్మ మరియు రియాన్ రికెట్ని ఓపెన్ చేస్తారు. 3లో విల్ జాక్స్, 4లో సూర్య, 5లో తిలక్ వర్మ, 6లో హార్దిక్, 7లో నమన్దీర్, 8లో మిచెల్ శాండర్ లేదా కార్బిన్ బాష్, 9లో దీపక్ చాహర్, 10లో ట్రెంట్ బోల్ట్, 11లో జస్ప్రీత్ బుమ్రా అయితే టీంలోకి వస్తారు. ఇంపాక్ట్ ప్లేయర్గా కరణ్ శర్మ అయితే ఆడతాడు. ఇక్కడ ఈ మ్యాచ్లో మిచెల్ శాండర్ ఆడిస్తారా లేకపోతే కార్బిన్ బాష్ ఆడిస్తారా అంటే, నాకెందుకు మిచెల్ శాండర్ కనుక ఫిట్గా ఉంటే తనే ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చే అవకాశం ఉంది. కార్బిన్ బాష్ బాగానే పర్ఫామ్ చేశాడు లాస్ట్ మ్యాచ్లో. అయినప్పటికీ కూడా మిచెల్ శాండర్ ఉంటే కాస్త ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ కాస్త స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంటే తను రెచ్చిపోతాడు. కాబట్టి శాండర్ అయితే వస్తాడు అనుకుంటున్నా కార్బిన్ బాష్ ప్లేస్లో. ఇక ఆర్ఆర్ టీం విషయానికి వస్తే వీళ్ళైతే లాస్ట్ మ్యాచ్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. అంటే వీళ్ళందరూ పర్ఫామ్ చేశారు అనే దానికన్నా వైభవ్ సూర్యవంశీ మరియు యశస్వి జైస్వాల్ చాలా బాగా పర్ఫామ్ చేశారని చెప్పడం బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరైతే ఆల్మోస్ట్ మ్యాచ్ని వన్ సైడ్ చేశారు. మనకి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ అయితే కాస్త
మనకి ఫోకస్ అయితే పడలేదు. కానీ ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ అలాంటి సెంచరీ కొట్టినాక యశస్వి జైస్వాల్ మీద ఫోకస్ అయితే లేదు లాస్ట్ మ్యాచ్లో. తను కూడా చాలా బాగా ఆడాడు, తను కూడా 70 రన్స్ చేశాడు 40 బాల్స్లో. కాబట్టి వైభవ్ సూర్యవంశీ మరియు యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరు కనుక క్లిక్ అయితే చాలా బాగుంటుంది ఈ టీంకి ఈ మ్యాచ్లో కూడా. అలాగే మనకి రియాన్ పరాగ్ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు లాస్ట్లో. కాకపోతే బ్యాటింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్టిల్ ఆర్ఆర్లో. ఎందుకంటే హిట్మేర్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, శుభం దుబే సరిగ్గా ఆడట్లేదు, నితీష్ రాణా సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. కాబట్టి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే లాస్ట్ మ్యాచ్లో ఒక వండర్ ఇన్నింగ్స్ ఆడాడు కాబట్టి బయటపడ్డారు. వీళ్ళ బౌలింగ్లో కూడా మనకి సందీప్ శర్మ బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ అయితే రన్స్కి ఇచ్చాడు. అలాగే మహేష్ తీక్షణ కూడా లాస్ట్ మ్యాచ్లో బాగానే పర్ఫామ్ చేశాడు. యుజ్వేర్ సింగ్ని తీసుకొచ్చారు లాస్ట్ మ్యాచ్లో, తనైతే అంత గొప్పగా ఏం పర్ఫామ్ చేయలేదు, తను కూడా రన్స్ ఇచ్చాడు. అలాగే అసరంగా కూడా లాస్ట్ మ్యాచ్లో అయితే వికెట్లు ఏం తీయలేకపోయాడు. వీళ్ళ టీంలో చేంజెస్ ఏమైనా ఉంటాయంటే నాకు తెలిసి చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. విన్నింగ్ కాంబినేషన్ అయితే మార్చాల్సిన అవసరం లేదు. వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో 210 పరుగులు టార్గెట్ని 25 పరుగులు మిగిలిన ఉండగానే చేశారు కాబట్టి వాళ్ళకైతే ఖచ్చితంగా ఆర్ఆర్ టీంకి అయితే హై అయితే కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. అదే కాన్ఫిడెన్స్తో ఈ మ్యాచ్లో కూడా గెలవడానికి అయితే ట్రై చేస్తారు. వీళ్ళ లైక్లీ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే జైస్వాల్ మరియు వైభవ్ సూర్యవంశీ ఓపెన్ చేస్తారు. 3లో నితీష్ రాణా, 4లో రియాన్ పరాగ్, 5లో ధ్రువ్ జురెల్, 6లో సిమ్రాన్ హెట్మేర్, 7లో శుభం దుబే, 8లో వానిడు హసరంగా, 9లో జోఫ్రా ఆర్చర్, 10లో మహేష్ తీక్షణ, 11లో సందీప్ శర్మ టీంలోకి వస్తారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా యుజ్వేర్ సింగ్ కానీ తుషార్ దేశపాండే కానీ ఆడతారు. ఇక ఈ రెండు టీమ్స్లో ఏ టీంకి గెలిచే అవకాశం ఉందంటే మాత్రం ముందుగా ఈ రెండు టీమ్స్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చూస్తే మనకి ముంబై ఇండియన్స్ టీం అయితే ఇటు బ్యాటింగ్లో చూసుకున్నా ఇటు బౌలింగ్లో చూసుకున్నా ఆర్ఆర్ టీంతో పోలిస్తే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. మనకి ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ అందరూ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. అలాగే బౌలర్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, బుమ్రా మరియు బౌల్ట్ లాంటి వాళ్ళు అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. అలాగే మనకి ఆర్ఆర్ టీంలో విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో ఓపెనర్స్ బాగా ఆడారు, కానీ మిగిలిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయితే ఫామ్లో లేరు. హెట్మేర్ కానీ నితీష్ రాణా కానీ వాళ్ళు ఎవరు సరిగ్గా పర్ఫామ్ చేయట్లా. కాకపోతే ఖచ్చితంగా ఆర్ఆర్ బ్యాటింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే బౌలింగ్లో కూడా ఎవరు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయట్లా. జోఫ్రా ఆర్చర్ ఒక మ్యాచ్లో బాగా వేస్తున్నాడు, ఇంకో మ్యాచ్లో రన్స్కి వెళ్ళిపోతున్నాడు. సందీప్ శర్మ కూడా బాగా వేస్తున్నాడు, కానీ తను కూడా ఒక్కోసారి రన్స్కి వెళ్ళిపోతున్నాడు. అలాగే వానిండు హసరంగా మరియు తీక్షణ కూడా ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ముంబై ఇండియన్స్తో కంపేర్ చేస్తే ఆర్ఆర్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఖచ్చితంగా వీక్గా ఉందని చెప్పాలి. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టీంకి గెలిచే అవకాశం ఉంది. కాకపోతే ఆర్ఆర్ టీం దగ్గర ఇంకా కోల్పోవడానికి ఏం లేదు. వాళ్ళు మిగిలిన మ్యాచ్లు అన్నీ గెలిస్తే వాళ్ళు టేబుల్లో 14 పాయింట్స్తో ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎలాగో బయటికి వెళ్తారో లేదో మనకు తెలియదు. కాబట్టి వెళ్లే ముందు ఎన్ని టీమ్స్కి షాక్లు ఇస్తారో చూడాలి ఆర్ఆర్ టీం. ఈ మ్యాచ్లో మాత్రం ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ టీంకే ఎడ్జ్ ఉంది. ముంబై ఇండియన్స్ టీమే ఈ మ్యాచ్లో ఫేవరెట్స్.